ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా అతను చాలా అన్యాయాలు తట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళవే కదా సార్, ఇప్పుడు చెప్పలేము. వైఎస్ఆర్దే కదా మిషన్లు కూడా. ఇప్పుడు ఓటు మిషన్లు అవి వైఎస్ఆర్వే కదా సార్. వాళ్ళు ఏమో మరి చెప్పలేము. ఎవరికైనా సార్ మాకు డబ్బులు ఇచ్చేస్తే చాలు. ఏ ఉద్యోగాలు తీయట్లేదు, ఎవడొచ్చినా ఏం తీయట్లేదు, వాళ్ళు ఎవరు అడగలేదు. ప్లస్ ఆ పథకాల వల్ల ఎవరికి జనాలకు ఉపయోగం లేదు. ఓకేనా, జాబ్ ఇచ్చి 100 తీసుకోవడం, డబ్బు ఇచ్చి కొనుక్కోవడం కాదు. ఆడు స్వతంత్రంగా రమ్మను, స్వతంత్రంగా గెలమను మేము చెప్తున్నాం రోడ్డు మీద నుంచొని. ప్రస్తుతానికి మనం గాజువాక నియోజకవర్గంలో అవుతున్నాం. ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే పోటీ చేస్తున్నారు. అలాగే తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థిగా పల్లా శ్రీనివాస్ అయితే పోటీ చేస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. నాతో రండి. గాజువాకలో వచ్చే ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గెలుస్తాడా లేక పల్లా శ్రీనివాస్ గెలుస్తాడా? పల్లా శ్రీనివాస్. ఎంత మెజార్టీ తెలియదు, చెప్పలేదు. ఎందుకు గెలవాలనుకుంటున్నాను? దేశం కోసం చాలా చేసేది తెలుగుదేశం. జగన్ వచ్చి అన్ని రేట్లన్నీ పెంచేశాడు. ఇప్పుడు పెన్షన్లు కూడా చాలా మందికి ఏమి ఇవ్వట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడే గెలవాలనుకుంటున్నాను. అయితే పథకాలు చాలా ఇస్తామని చెప్తుంది వైసీపీ ప్రభుత్వం. ఇస్తున్నారు కానీ సరిగా ఇవ్వట్లేదు ఏమీ. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ పెడుతున్నారు. అందుకని ఏది గెలవాలనుకుంటున్నాను? తెలుగుదేశమే గెలవాలనుకుంటున్నాను. గాజువాక నుంచి గుడివాడ అమర్నాథ్ గెలుస్తాడా పల్లా శ్రీనివాస్ గెలుస్తాడా? నాకు ఇంకా ఓటర్ కార్డు రాలేదు. గాజువాకలో అమర్నాథ్ గెలుస్తాడా లేకపోతే పల్లా శ్రీనివాస్ గెలుస్తాడా? అమర్నాథే గెలుస్తాడు. అమర్నాథ్. ఎంత మెజార్టీ? ఏమో చెప్పలేము, నాకైతే తెలియదు. అమర్నాథ్ అయితే గెలుస్తాడు. మా ఏరియా మొత్తం అమర్నాథ్ గారికి ఓటు. ఎవరికైనా సార్ మాకు డబ్బులు ఇచ్చేస్తే చాలు. మీకు డబ్బులు ఇచ్చేస్తే చాలు. ఏ డబ్బులు కావాలి మీకు? ఏదో ఒకటి టైంగా ఓటుగా ఏదో దేనికైనా పర్లేదు, మీకు డబ్బులు కావాలి అంతే. ఎవరు గెలుస్తారనేది మాకైతే తెలియదు. ఎవరు గెలిచినా గెలకపోయినా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ లాగా ఉంటున్నాడు, కానీ డబ్బున్నోడు చూసుకుంటున్నాడు. ఏ ఉద్యోగాలు తీయట్లేదు, ఎవడొచ్చినా ఏం తీయట్లేదు. మిడిల్ క్లాస్ అని కింద ఉంటున్నాడు తప్ప పైకి ఎదగట్లేదు. అదే నా ఒపీనియన్. అమర్నాథ్ గెలుస్తాడా పల్లా శ్రీనివాస్ గెలుస్తాడా? అమర్నాథ్ గారు వస్తారు. ఎంత మెజార్టీ? ఎంత మెజార్టీ తెలుసు. అందరు గెలవడంటున్నారు. గెలవరు కానీ మరి రావచ్చు మ్యాక్సిమం. అదేంటిది గెలవడు కానీ ఎలా వస్తాడు? రావచ్చు సార్, గెలరు సార్ మ్యాక్సిమం. కానీ రావడానికి అయితే ఛాన్సులు ఉన్నాయి. ఏంటి తమ్ముడు గెలవడం అంటే మిషన్లు కూడా వాళ్ళవే కదా సార్. ఇప్పుడు చెప్పలేము. వైఎస్ఆర్దే కదా మిషన్లు కూడా. ఏ మిషన్లు? ఇప్పుడు ఓటు మిషన్లు అవి వైఎస్ఆర్వే కదా సార్. వాళ్ళు ఏమో మరి చెప్పలేము. యాక్చువల్లీ అందరూ కోరుకునేది అయితే టీడీపీ రావాలి. టీడీపీ వస్తేనే బాగుంటది ఈ ఆంధ్రప్రదేశ్. అదే ఓటు మిషన్లు అవి ఉంటాయి కదండి. అలాగా పబ్లిక్ క్రియేట్ చేస్తుంది, మనం కూడా అలా తెలుసుకున్నాం అనమాట. అంతే. మిషన్లు అవి వాళ్ళవే కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదంటే టీడీపీ వస్తుంది పక్కా. గాజువాకలో వచ్చే ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గెలుస్తాడా లేకపోతే పల్లా శ్రీనివాస్ గెలుస్తాడు? పల్లా శ్రీనివాస్. ఎంత మెజార్టీ? ఎంత? లక్షల్లో ఉండదు. అంటే అమర్నాథ్ మంత్రి, అలాగే వైసీపీ ఎన్నో పథకాలు ఇచ్చారంట. ఈ పోటీని పథకాలు ఎవరో జనాలు అడగలేదు, వాళ్ళు ఎవరు అడగలేదు. ప్లస్ ఆ పథకాల వల్ల ఎవరికి జనాలకు ఉపయోగం లేదు. ఓకేనా, జాబ్ ఇచ్చి 100 తీసుకోవడం, 200 ఇచ్చి 500 తీసుకోవడం, దానివల్ల లాసే కానీ బెనిఫిట్స్ అయితే ఎవరికి ఏం కలగలేదు. తెలుగుదేశం అయితే పక్క, తెలుగుదేశం జనసేన. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిలో ఏ పార్టీ గెలబోతుంది? వైసీపీ గెలబోతుందా, టీడీపీ గెలబోతుందా? చెప్తాముడు. గాజువాకలో వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్ గెలబోతున్నాడా లేక పల్లా శ్రీనివాస్? ఇప్పుడు పథకాలు ఇచ్చేమన్నారు, మీకు కూడా మిత్ర ఇచ్చింది కదా. ఎన్ని పథకాలు ఇచ్చినా ఇక్కడ మాత్రం ఎంత మెజార్టీ? ఎంత? నాకు 50,000 మెజార్టీ వస్తుంది. మీరు ఎవరు గెలుస్తారు? అదే పల్లా శ్రీనివాస్ గెలుస్తారు. పల్లా శ్రీనివాస్. మీరు ఎంత మెజార్టీ? మనకది అంచనా లేదు. 50,000 మరి ఇప్పుడు మహిళలకి డబ్బులు వేస్తున్నామని లేకపోతే పథకాలు ఇస్తున్నామని వైసీపీ చెప్తుంది. వైసీపీకి ఏంటంటారు? వైసీపీ దేని మీద వేస్తుంది? మా ప్రజల మీద తీసే కదా వేస్తున్నాడు. ఆడు ఇంట్లో సొమ్ము తెచ్చేయట్లే కదా. ఇంట్లో సొమ్ము తెచ్చి వేస్తే అప్పుడు మాట్లాడాలి. ప్రజల మీద వేసిందే కదా అది. ఇది ప్రజల మీద వేసిందే కాబట్టి ప్రజల మీద వేస్తున్నాడు. ఆడు ఇంట్లో సొమ్ము తెచ్చేయలే కదా. అది కూడా మన మీద అప్పుడు కూడా అప్పు చెప్తున్నాడు. ప్రతిది కూడా ఏ రోజైనా సరే చెత్త పన్ను ఉందా? చెత్త పన్ను లేదు. ఏ రోజైనా సరే మన జీవీఎంసీ ఎప్పుడైనా అంత అవసరం ట్యాక్స్ వేసాడా? లేదు. కరెంట్ బిల్లు వేసాడా? ఎంత కరెంట్ బిల్లు వస్తుంది దేనికైనా? ఇప్పటికే జగన్ మహిళలంతా నా వైపు అంటున్నారు. మరి మీరేమో మహిళలందరూ అయితే మాత్రం ఎవరు కూడా లేరండి. ఎవరు కూడా మహిళలందరూ కూడా ఎవరు లేరు. ఆడ కాసి డబ్బు ఇచ్చి కొనుక్కోవడం కాదు. ఆడు స్వతంత్రంగా రమ్మను, స్వతంత్రంగా గెలమను మేము చెప్తున్నాం రోడ్డు మీద నుంచొని. పక్కాగా వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ మెజార్టీ ఎక్కువ మెజార్టీతోనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అమర్నాథ్ గెలుస్తాడా పల్లా శ్రీనివాస్?
ఎవరేం చెప్తే ఎవరేం చెప్పలేదు దానికి. అట్లా అమ్మ మీరు వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందా వైసీపీ గెలుస్తుందా ఏదో చెప్పండి అమ్మా. టీడీపీ అమ్మ నువ్వు అమ్మ నువ్వు వైసీపీ. అలాంటి ఏ ఊరు మందా తమ్ముడు చెప్పు ఏ ఊరు మందా ఏం కాదు ఏ ఊరు చెప్పు నేను చెప్తాను. నీదే ఊరు చెప్పు అనకాపల్లి. అనకాపల్లి సరే కూటమి రావాలనుకున్నా వైసీపీ రావాలనుకున్నా వైసీపీ రావాలనుకుంటున్నాను. ఎందుకు వైసీపీ రావాలనుకున్నా అంటే ఎడ్యుకేషన్ పరంగా అయితే వైసీపీ బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే అభివృద్ధి ఉద్యోగాలు ఏమన్నా ఉద్యోగాలు అంటే ఇప్పుడు వస్తాయి కదా. ఇప్పుడు ఏంటి వాలంటీర్ ఉద్యోగాలు వాలంటీర్ అవసరం లేదు. ఇప్పుడు రిలీజ్ చేశారు కదా మొన్న ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు గవర్నమెంట్ జాబ్లు అనగా మొత్తం మొన్న ఎస్ఎస్సీ జీడీ అనగా కాకపోయినా సరే 4,524,000 ఎన్నో పోస్టులు రిలీజ్ చేశారు కదా. అలాగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఉద్యోగాలు అనగా ఒకసారి రిలీజ్ చేసేలేడు కదా, రిలీజ్ చేస్తారు కదా. అంటే పథకాలు ఇవ్వడం కరెక్టేనంట. ఇవ్వడం కరెక్టే. మరి పథకాలు ఇస్తే మరి సోమరపోతులు అవుతారు అంటారు. దేని సోమరపోతులు అవుతారు? మాకు అనుకూలంగా అంటే మీ మాలంటారు మీరు చదువుకోలేక మాకు కూడా సహాయం చేస్తున్నాడు. అందుబాటులో ఎప్పటికప్పుడు స్కాలర్ అనగా ఏదనగా ప్రతి దానికి అందుబాటులో ఉన్నాడు. రైతు భరోసా అనగా రైతులకి, అదే విద్యా దీవెన అనగా స్కూల్ డెవలప్ చేయడం అవన్నీ పర్లేదు, బాగానే చేస్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ కూడా వైసీపీ రావాలని కోరుకున్నాం. ఓకే, ఇక్కడ అమర్నాథ్ గెలుస్తాడా లేక పల్లా శశాంక్ గెలుస్తాడా శ్రీనివాస్ గెలుస్తాడా? టీడీపీ గెలుస్తాడు. టీడీపీ ఎంత మెజార్టీ? 5 లక్షల పంది టీడీపీ వెళ్తుంది. 5 లక్షల పంది టీడీపీకి వెళ్తుంది. మా దగ్గర అయితే డబ్బులు పందానికి టీడీపీ వెళ్తుంది భయ్యా. టీడీపీకి వెళ్తుంది అంటే తీసుకురా. గుడివాడ అమర్నాథ్ అయితే గెలడం. ఎందుకు గెలవడం? మంత్రి చేశాడు కదా. మంత్రి చేస్తే మా కాసు వచ్చాడు ఎంపీ గడి ఏం పీకలేదా? గెలడం. బాబాయ్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గాజువాకలో టీడీపీకి వెళ్తుందా లేకపోతే వైసీపీకి? పల్లాసీని గారు గెలుస్తారు 100%. ఏ పథకాలు ఇస్తున్నారు కదా వైసీపీ? పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రస్తుతానికి రెవెన్యూ అనేది కావాలి కాబట్టి పల్లాసీని గారు గెలిస్తే కొంచెం రెవెన్యూ అనేది డెవలప్ అవుతుంది. రెవెన్యూ ఎలా తేగలరు? ఒక ఆయన కాదు, ఈయనకి మనం ఓటు ఇక్కడ వేస్తున్నాం. అలాగే త్రూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎవరికి ఓటు వేసుకుంటే వాళ్ళు విన్ అయిన వాళ్ళందరూ ప్రభుత్వం మారుతుంది, మారాలి. ఎంత మెజార్టీ పల్లాసీనికి? నేను చెప్పలేను. గాజువాకలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థికి వెళ్తాడా వైసీపీకి వెళ్తుందా? చెప్పు. పల్లాసీని ఎంత మెజార్టీ? మాది 100. ఎందుకు గెలవాలనుకుంటున్నా పల్లాసీని? మాకు ఇంకా పింఛన్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదండి. నీకు పింఛన్ వస్తుందేమో? ఎక్కడ ఇవ్వట్లేదా? కాకే అంతే. పింఛన్ వస్తే దేనికి వేస్తావు ఓటు? పింఛన్ వస్తే జగన్కి పింఛన్ రాలేదనే టీడీపీకి. ఇక్కడ నుంచి వైసీపీ గెలుస్తుందా టీడీపీ గెలుస్తుంది? తెలుగుదేశం గెలుస్తుంది. ఎంత మెజార్టీ? 30,000. మీరు ఏ పార్టీ గెలుస్తుంది? తెలుగుదేశం. ఎంత మెజార్టీ? ఒక 20,000. గాజువాక నుండి ఇటు అమర్నాథ్ పోటీ చేస్తున్నాడు, అలాగే శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు. ఇద్దరు ఎవరు గెలిపొందే అవకాశం ఉందంట? కంపల్సరీ 100% పల్లాసీని గెలుస్తాడు. అంటే అమర్నాథ్ మంత్రి కదా, మంత్రి గెలవడంటారా? మంత్రి అయినా ఇక్కడ అంతా మొత్తం అంతా పల్లాసీని ఎప్పటి నుంచో ఉంది. అతను జరిగిన అన్యాయాలు ఎన్యాయాలు అన్నీ చాలా చూస్తున్నారు జనాలు. 100% పల్లాసీనే గెలుస్తారు. వైసీపీ పథకాలు ఇస్తుంది కదా, మొత్తం ఇవన్నీ పడగొట్టేశారు. అతను బిల్డింగ్ అన్ని పడగొట్టేశారు. ఎన్ని పథకాలు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా అతను చాలా అన్యాయాలు తట్టుకొని 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫైట్ చేస్తున్నాడు. స్టీల్ ప్లాంట్ కానీ మొత్తం అన్నిటికీ కానీ ప్రత్యేక స్టేటస్తో అన్నిటికీ పోరాడిస్తున్నాడు. 100% అతను. ఎంత మెజార్టీ ఎంత వస్తుంది మీకు? 100% మీకు 40,000 కంపల్సరీ వస్తుంది మెజార్టీ. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ అమర్నాథ్ గెలుస్తాడా శ్రీనివాస్? ఎంత మెజార్టీ? తెలిసిన 1,00,000 ఓట్లతో గెలవచ్చు. 1,00,000 ఓట్లే నమ్మొచ్చా? కానీ మీరు వచ్చే ఎన్నికలు ఇక్కడ పల్లా శ్రీనివాస్ గెలుస్తాడా అమర్నాథ్ గెలుస్తాడా? తెలియదు. తెలియదు. ఐడియా లేదు. ఎయిర్టెల్ ఉందా? ఎయిర్టెల్